డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలన్నా మీరు తప్పనిసరిగా గత ప్రశ్నపత్రాల విశ్లేషణ చేయాలి. మైక్రో టీచింగ్కి మ్యాక్రో టీచింగ్కి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్ మీకు తెలుసు. చూడండి, మైక్రో టీచింగ్ కాన్సెప్ట్ తీసుకుంటే మైక్రో టీచింగ్లో ఒక సింగిల్ కాన్సెప్ట్ మాత్రమే మనం బోధిస్తాం. మ్యాక్రో టీచింగ్లో కంప్లీట్ లెసన్ బోధిస్తాం. మైక్రో టీచింగ్లో స్టూడెంట్స్ 5 to 10 మెంబర్స్ ఉంటే ఈ మ్యాక్రో టీచింగ్లో 30 to 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. అదేవిధంగా మైక్రో టీచింగ్లో స్కిల్స్ ఒకే స్కిల్ మనం ప్రాక్టీస్ చేస్తాం. మ్యాక్రో టీచింగ్లో చాలా స్కిల్స్ ఉంటాయి. అదేవిధంగా మైక్రో టీచింగ్లో డ్యూరేషన్ ఆఫ్ టైం తీసుకుంటే ఒక స్కిల్ను 5 to 10 మినిట్స్లోగా మనం కంప్లీట్ చేయాలి. అదే మ్యాక్రో టీచింగ్లో 30 to 45 మినిట్స్ వరకు మరి బోధించడం జరుగుతుంది. తర్వాత సిచ్యువేషన్ తీసుకుంటే మైక్రో టీచింగ్ అనేది సిమ్యులేషన్. చూడండి, ఇక్కడ సిమ్యులేషన్ అంటే స్టిమ్యులేషన్ కాదు, సిమ్యులేషన్. సో సిమ్యులేషన్ ఈజ్ నాట్ రియల్ సిచ్యువేషన్, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు రియల్ సిచ్యువేషన్. సిమ్యులేషన్ అంటే ఒక వైద్య విద్యార్థులు నిజమైనటువంటి పేషెంట్స్కు ట్రీట్మెంట్ ఇవ్వకుండా మరి మోడల్స్కు ట్రీట్మెంట్ ఇస్తే అక్కడ సిమ్యులేషన్. అదేవిధంగా ఒక కార్ డ్రైవింగ్ నేర్పించేటప్పుడు నిజమైన కార్ ఇవ్వకుండా కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి మరి కార్ డ్రైవింగ్ చేస్తే అది సిమ్యులేటెడ్ ఎన్వైరన్మెంట్. అదేవిధంగా ఇక్కడ బిఎడ్ కాలేజీలో స్టూడెంట్ టీచర్స్ తమ తోటి స్టూడెంట్ టీచర్స్కు పాఠం చెప్తే అది సిమ్యులేషన్. కానీ ఇక్కడ సిచ్యువేషన్ మ్యాక్రో టీచింగ్ అనేది రియల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఇది కాన్సెప్ట్ మైక్రో టీచింగ్ సంబంధించి. ఈ మైక్రో టీచింగ్ను కనుక్కున్నది ఎవరంటే డ్వైట్ ఎలెన్ రాబర్ట్ బుష్. డ్వైట్ ఎలెన్ రాబర్ట్ బుష్ మైక్రో టీచింగ్ టెక్నిక్ను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కనుక్కోవడం జరిగింది. అప్పుడప్పుడు ఒక బిట్ అడుగుతుంటారు, మైక్రో టీచింగ్ అనేది ఒక మెథడా, మైక్రో టీచింగ్ అనేది ఒక స్కిల్, మైక్రో టీచింగ్ అనేది ఒక టెక్నికా అని అడుగుతుంటారు. మైక్రో టీచింగ్ అనేది ఒక స్టూడెంట్ టీచర్స్కు ట్రైనింగ్ ఇచ్చే టెక్నిక్. సో ఇట్ ఈస్ నాట్ ఎ మెథడ్, ఇట్ ఈస్ నాట్ ఎ స్కిల్, ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నిక్, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ టీచర్ ట్రైనింగ్ టెక్నిక్. సో ఈ టీచర్ ట్రైనింగ్స్ మనం ఇచ్చేటప్పుడు దీంట్లో 5 దశలు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన 5 దశలను మీరు ఒక సీక్వెన్స్లో గుర్తించండి. ఎప్పుడైనా మనం పాఠం చెప్పడానికి ముందు ప్లాన్ చేస్తాం. ప్లాన్ ఇది నెంబర్ 1. ప్లాన్ ఆధారంగా పాఠం చెప్తాం. పాయింట్ నెంబర్ 2. ఈ ప్లాన్ ఆధారంగా టీచ్ చేసిన అంశాలను ఫీడ్బ్యాక్ ఇస్తాం. పాయింట్ నెంబర్ 3. ఒకవేళ మైక్రో టీచింగ్ సరిగా చేయలేకపోతే దాన్ని రీప్లాన్ చేస్తాం. పాయింట్ నెంబర్ 4. సో రీప్లాన్ చేసిన అంశాలను రీటీచ్ చేస్తాం. పాయింట్ నెంబర్ 5. యాక్చువల్గా రీఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది 6 స్టెప్స్, కానీ ఇక్కడ 5 స్టెప్స్ మాత్రం ఇచ్చారు.